వైజాగ్లో మనం ఇప్పుడు చూస్తున్నాం దువ్వాడ శ్రీనివాస్ విషయం. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అమ్మ వాళ్ళు ఇలాంటి ఎన్నెన్నో ఉన్నాయి. వాళ్ళు 1, 2, 3 కాదు వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు ఒకటే కాదు. ఇది అంబటి రాంబాబుతో స్టార్ట్ అయింది, గోరంట్ల మాధవ్తో స్టార్ట్ అయింది. గోరంట్ల మాధవ్ మొత్తం ఇప్పించి 2 షోలు వేసాడు. అది మనం అందరూ చూడకూడదు, తప్పు. తర్వాత అదే అంబటి రాంబాబు ఫోన్లో శ్రీకన్య అని మాట్లాడినాడు. ఇదే విషయం మీద ఇతను ఉన్నాడు. ఇతనైతే డైరెక్ట్గా సరే పట్టుబడ్డాడు, అయిపోయింది, గొడవలు చేసే వాళ్ళు కూతుర్లు వచ్చినారు, ఆడవరు సంతోషం, ఇంకా నోరు మూసుకొని ఉండాలి. అట్ట కాదంట, ఆవిడకి ఎంత ధైర్యం ఇచ్చుంటాడు. ఇతను చూడు ఏమన్నాడు, క్షమించాలి, నేను అతను కలిసే ఉన్నాం కానీ పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకుంటే అది ఇల్లీగల్ అవుతుంది, నాకు మా ఆయన విడాకులు ఇవ్వలేదు, ఆవిడికి ఆయన విడాకులు. ఎవరన్నా ఇదే మాటలు ఇయ్యా, కేర్ టేకర్ ఫిలాసఫర్. కానీ ఆమె నాకు అసలు ఇవేం నచ్చట్లేదు, అందుకే నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అని. సూసైడ్ చేసుకుంటే ఏం దెబ్బలు తగిలినాయి, నుంచి దెబ్బలు వచ్చినాయి, ఏ కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కారు ఏది గుద్దింది, ఎందుకు సీసీ కెమెరాలు కారులో ఉండవు కాబట్టి నేను అన్ని ఎంట లోపల కెమెరాలు ఉండి ఇవన్నీ. సరే ఆవిడ ఏదో బాగాలేక పడిపోయింది, ఓకే, దానికి కొంచెం బాధపడదాం, 2 కన్నీటి చుక్కలు వదిలేద్దాం, అయిపోయింది. దానికి ముందు స్పృహలోనే నువ్వు మాట్లాడు, నా బిడ్డలు నాకు ఫోన్ చేసి తిట్టారు, బాధ అనిపించింది అని. నీ బిడ్డలేంది, ఏ బిడ్డనే తిడతారు, బిడ్డ దాకా పోయేవేంది, నువ్వు కూడా ఒక తల్లికి బిడ్డవే కదా, మనకు కూడా కొంచెం సిగ్గు ఉండాలి కదా. అతను ఇప్పుడు సరే నువ్వు విడాకులు తీసుకో, ఆయనతో విడాకులు తీసుకుని మీరు పెళ్లి చేసుకుంటే చట్టం ఒప్పుకుంటుంది, ఏదైతే ఓకే. ఆఖరికి నీ చట్టం అని నీ బిడ్డలో ఒప్పుకోలేదు నిన్ను. నువ్వు ఎవరికి భయపడతావు? దేవుడికి, మీ అమ్మకి కొంచెం వయసు వచ్చేసింది కాబట్టి, నీ బిడ్డలకి మీకు పుట్టారు కాబట్టి. ఇప్పుడు ఆ బిడ్డలని ఎందుకు తిట్టారు? ఎంతసేపు మనం 100% అది ఏం సినిమా, అదే క్రాక్ సినిమాలో జేమి క్యారెక్టర్లా ఉందాము, ఎవరికి, సముద్రకని గారికి. అట్టేగా ఉంటుంది, అట్టే కదా. సముద్రకని గారి ఎవరు ఉంటారు, జేమ్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అలా ఉండాలనుకుంటే ఎట్లా? అతనంటే ఆ సినిమాలో ఒక రౌడీ క్యారెక్టర్ అయి ఉంటుంది కాబట్టి నువ్వు ఏది చేయడం చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎమ్మెల్సీగా ఉన్న మీరు ఈ విధంగా అనడం అనేది కనీసం భార్యనే ఇంట్లోకి రానియలేదు, పిల్లల్ని ఇంట్లోకి రానియలేదు, 3 రోజుల పాటు ఇంత ముందే టెంట్ వేసుకొని కూర్చున్నారు. మరి నా భార్య నా పిల్లలని పిలిపించి కనీసం గౌరవంగా మాట్లాడలేదు. రానిపోవడం కాగా తిరిగి వాళ్ళ మీద కేసు పెట్టారు, నా భార్య కూతురులను అరెస్ట్ చేయమని. కొట్టడానికి సిద్ధపడ్డం, కర్ర తీసుకొని మీద ఎత్తేయడం. తర్వాత అక్కడ ప్రెస్ మీట్ లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు ఎందుకన్నా నాకే అర్థం కావట్లేదు, నాకు కూడా సమస్యగా ఉంది, ఆయనకి ఏ సమస్య ఉందని అనడం. ఒకటే కాదులేండి, ఇలాంటి కొన్ని ఇంకా చాలా మంది రాసలీలు బయటకు వస్తాయి, చాలా మంది బోగతలన్నీ బయటకు వస్తాయి, అందులో నో డౌట్. ఇవి మచ్చుతోలకి ఇవి ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళవి. అంటే అన్ని వైసీపీ వాళ్ళ నుంచే 100% ఉంటాయి. ఎందుకంటే 100% వాళ్ళు నెక్స్ట్ గెలిచేది కూడా మనమే, ఇంకా తిరుగు లేదు. వస్తే అటు ఇటు 2-3 సీట్లు అటు ఇటు పోతాయి అనుకున్న ఆలోచనలతో వాళ్ళు వెనక ముందు చూసుకోకుండా దిక్కుమాల పనులన్నీ చేశారు వాళ్ళు. లేకపోతే వయసుకొచ్చిన బిడ్డలు ఈవిడికి ఉన్నారమ్మా, వాణి గారికి శ్రీనివాస్. కనీసం మనం ఏం పని చేస్తున్నాం మన అనేది ఉండాలి కదా. సపరేట్గా ఇల్లు కట్టుకొని ఇంట్లోనే ఆవిడని పెట్టుకొని ఇంకా అక్కడ సంసారమే చేస్తుంటే, అదేనే చెప్పింది, బయట వాళ్ళు చేస్తే ఇది పెద్ద విషయం కాదు, వాళ్ళు కొట్టుకుంటారు, కోర్టుకు వెళ్తారు, అవన్నీ ఉంటాయి. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీలో ఉన్నాడు, ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, ప్రజల మద్దతుతో ఉన్నాడు. కాబట్టి నువ్వు గొప్పవాడు మీరు పైన పెట్టిన తర్వాత నువ్వు గొప్పవాడు కాదు అని తర్వాత నేను దించేసేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అతను సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. ఒరిజినల్గా జగన్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేసేసారు జనాలు. నాకు తెలిసి అతనికి ప్రతిపక్ష హోదా లేనట్టే తన కింద పనిచేసే వాళ్ళని కూడా సస్పెండ్ చేసే హోదా కూడా కోల్పోయాడని నేను అనుకుంటున్నాను. అంతెందుకమ్మా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు అయినాయి, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచాడని పదే చెప్పి జగన్మోహన్ రెడ్డి గోరంట్ల మాధవ్ నుంచి, అంబటి రాంబాబు నుంచి, దువ్వాడ శ్రీనివాస్ వరకు ఏదైనా ఒక స్టేట్మెంట్ వదిలాడా? నేను వీళ్ళని సస్పెండ్ చేస్తున్నాను, వీళ్ళని నేను తీసేస్తున్నాను, ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నాను, ఇది తప్పు, ఇది విజయసాయి రెడ్డి మా నెల్లూరు విజయసాయి రెడ్డి ఆఖరికి నీ అమ్మ పడవ అది ఎంత రోత అంటే అది ఎంత రోత విషయం జరిగింది అక్కడ. ఈ మదన్మోహన్ శాంతి కాదు, ఎంత రోత అది. ఆయన వచ్చేసి ఆ బిడ్డలు నా బిడ్డలు కాదండి, ఏంది కర్మ, చదువుకునే పిల్లకాయలు ఉన్నారు, ఇళ్ళల్లో మహిళలు ఉన్నారు, గృహిణులు ఉన్నారు, ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లకాయలు ఉన్నారు. ఇప్పుడు టీవీ చూస్తే నేర్చుకునే లోపల వచ్చేస్తున్నాయి ఆడ వైఎస్ఆర్సీపీ వాడవి. ఎవడన్నా భక్తి ఛానల్ పెడదామని పొరపాటు పక్క ఛానల్కి వెళ్తే చాలు డిఎన్ఏ పరీక్షలకు రా అంటే ఎవడు టీవీ పెట్టాలన్నా దెబ్బకు భయపడిపోతున్నారు. ఒక పక్క ఏమో డిఎన్ఏ పరీక్షలకు వస్తావా లేదా, ఈ బిడ్డలు నీ బిడ్డలే నీకే పుట్టారు అని ఒక చోటు ఉంటే,
మమ్మల్ని అందరినీ పక్కన పెట్టేసి ఆవిడ తప్పివారు పెట్టుకోండి. ఒక ఛానల్లో వస్తుంటే ఇంకో ఛానల్లో వచ్చేసి కన్యాశ్రీ ఇక్కడ ఒక ఛానల్ అంటూ ఉంటే ఒక ఛానల్లో పూర్తిగానే హెచ్డి క్వాలిటీతో మూవీ వస్తుంటే అంటే ఒక్కొక్కటి అసలు ఇంత టైం కూడా గ్యాప్ ఉండట్లేదు వాళ్ళకి చూడడానికి. ఎన్నికల్లో మీరు బాగా జగన్ ని టార్గెట్ చేసినట్టున్నారు. నేను దాన్ని చెప్పిన నేను ఆయన టార్గెట్ చేస్తే ఆయన మంచోడైతే నేను టార్గెట్ చేయలేదు మాత్రాన అంటే ఇప్పుడు నేను టార్గెట్ చేసి ఓడిపోతాడా? చెడ్డోడు కాబట్టి ఓడిపోయాడు. నాలాగా నేను ఒక్కడే కాదు, టీడీపీ తరపు నుంచి జనసేన నుంచి కొన్ని వందల మంది పోరాడారు. బాగా అంటే మీరు బాగా నమ్మారు కూటమి వస్తుంది టీడీపీ గురించి, కానీ ఎలా వచ్చింది మీకు ఆ కాన్ఫిడెన్స్? నేను నెల్లూరుకి నేను ఒకసారి తిరుమలకి వెళ్ళి అదంతా చెక్ చేస్తుంటే ఒక రోజు ఉంటే అర్థమైపోయింది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన వాళ్ళు భోగవతం ఏంది, మన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఎక్కడైనా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ కులం మతం వాళ్ళు వచ్చినా కూడా తిరుమల జోలికి ఎవరు పోలే ఇంతవరకు. ఈ రోజు వరకు ఎవరు పోలే. ఎంతమంది సీఎంలు లేరు చెప్పండి మీరు. ఇప్పుడు టి అంజయ్ గారు, దామోదర్ సంజయ్ గారు, నీలం సంజయ్ రెడ్డి గారు, టంగుటూరి ప్రకాశం, ఎంతమందిని పోండి, టంగుటూరి ఇప్పుడు ఎంతైనా పోండి మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైన ఎంతమంది టీటీడీ బోర్డు మెంబర్లు పనిచేశారు, ఎంతమంది టీటీడీ చైర్మన్లు పనిచేశారు, కింద ఎంతమంది ఎమ్మెల్యేలు పనిచేశారు. ఏ ఒక్కరూ కూడా ఏది చేసినా ఏ తప్పు జరిగినా వెంటనే సరిదిద్దుకునే వాళ్ళు తప్ప ఈ విధంగా దౌర్భాగ్యమైన పరిస్థితుల్ని ఎవరు చేయలే. అప్పుడు నాకు పైకి వెళ్ళినప్పుడు అన్నదానం కానించి పరకామణ కానించి అసలు మరీ దారుణం అదే. ఎంతమంది సీఎం అలా మీరు చూడండి, నేను చెప్పండి. అపోజిషన్లో ఉన్నోళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పొజిషన్లో ఉన్నోళ్ళు దిగిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది సీఎంలు ఇటు నుంచి ఇటు పోతున్నా సరే ఎవరున్నా సరే దాని వరకు దాన్ని ఇబ్బంది పెట్టలే. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇదే ఇంత ఇబ్బందులు ఉందంటే ఆంధ్ర రాష్ట్రం పోబోతుంది కాబట్టి ఇది పెద్ద దెబ్బే జరగబోతున్న ఒక ఆలోచన. దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఎన్నుకున్న తర్వాత వైసీపీ కోల్పోయిన తర్వాతనే ఈ అంశం వెలుగులోకి వచ్చింది. అంతే దీని వెనుక కూడా రాజకీయపరమైనటువంటి కుట్ర ఉంది అనేది కూడా కొంత నెగిటివ్ ట్రోలింగ్ నడుస్తుంది. ఇన్ని రోజు ఇప్పుడు నిజంగానే చాలా ఏళ్ల పాటు ఆ మాధురితోటి కలిసి ఉంటే అప్పుడు రాని టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఏది మాధురి వర్సెస్ దువ్వాడ శ్రీనివాస్ది. అవునా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాని టాపిక్లు ప్రభుత్వం కోల్పోయిన వెంటనే వచ్చేస్తున్నాయి ఇవన్నీ బయట. అధికారం కోల్పోయినా వచ్చిన ఇప్పుడు జరిగిన వాస్తవం అతను చేసిన తప్ప కదా. అది ఇప్పుడు వస్తే ఏముంది, వాళ్ళు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారేమో, వాళ్ళకి ఇప్పుడు టైం వచ్చిందేమో, లేకపోతే వాళ్ళకి ఇప్పుడు ధైర్యం వచ్చిందేమో, ఆ టైంలో ప్రశ్నిస్తే చంపేస్తాను బెదిరింపులు వచ్చినాయేమో. అర్థమవుతా నేను చెప్పింది. ఇద్దరు ఆడపిల్లకాయలు ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ ఎవరు ఇప్పుడు ఆ శ్రీనివాస్ అనేవి వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. అతను ఏదో పైన కూడా సౌమ్యుడు అని చెప్పున్నాడు, ఆల్రెడీ చాలా మంచివాడు, మనోడి దగ్గర నేనే దగ్గర మంచి పనులు చెప్పిస్తానని చెప్పున్నాడు. ఇవన్నీ చూస్తే భయపడదా? ఒక ఆడ మనిషి, ఒక గృహిణి, ఇద్దరు ఆడపిల్లకాయలు పెట్టుకున్న ఒక తల్లి వైఎస్ఆర్సీపీలో బలోపేతంగా ఒక బాగా బలంగా తిరుగుతానని తెలిసినప్పుడు భయపడ్డా? సో ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ధైర్యం వచ్చింది. అయి ఉండొచ్చు, అందులో తప్పే ఉంది అంటున్నాను నేను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న ఇద్దరు భార్యాభర్తలు, ఆవిడ వైఎస్ఆర్సీపీలో ఉన్నట్టే భార్య అయినా కూడా, అప్పుడు అతను చెప్పు ఉంటుంది, లేకపోతే జగన్ దృష్టికి తీసుకెళ్ళి ఉంటుంది, లేకపోతే పై అధికారులు తీసుకెళ్ళి ఉంటుంది, లేకపోతే వీళ్ళ అమ్మ నాన్నకు తెలిసి ఉంటుంది. వాళ్ళు ఎవరు స్పందించలేదు. కానీ ఏది ఏవైతేనేమి తెలుగుదేశం ప్రభుత్వం చేసినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి చూస్తే రాంగ్ జరిగిందా లేదో అతను తప్పే కదా బయటపడింది. ఇప్పుడు ఆవిడ వచ్చేసి ఇతను నాకొద్దు అని అనలేదే. ఇతను నాకు అంటే తెలుగుదేశం అండ చూసుకొని ఇతను నాకొద్దనే అనలేదు. లోపలికి వచ్చి తప్పు నిరూపించింది. పోనీ ఆ పిల్లకాయలు లోపల పోతే ఆయన బయటకు వచ్చాడు, అక్కడ లోపలే ఉన్నారు మనం తెలియకపోవచ్చు. వెంటనే ఈ మాధురి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టింది కదా, అక్కడ అమ్మాయి ఉన్న విషయం తెలియదు. ఇంత బట్టబయలుగా ఇంతవరకు ఎవరు చెప్పుండ్రు విధంగా ఇంత బట్టబయలు ఒప్పేసుకుంది. అడల్టరీ అనింది. అడల్టరీ అంటే మీకు తెలియదు ఏం కాదు, మేము ఇద్దరు అడల్టరీ చేసుకుంటున్నాం అంటుంది, సహజీవనం కాదంటుంది, ఆయనకి విడాకులు రాదు నాకు విడాకు ఆవిడే చెప్పేసింది. ఒక్క ఆడ మనిషి మేము గుర్తుందే, నేను మళ్ళీ చెప్పు తీసుకొని కొడతానింది. ఎవరిని? వాణి గారిని. నేను ఎంత దూరమైనా వెళ్తాను, నేను చెప్పు తీసుకొని కొడతాను అనింది. ఇప్పుడు ఈయన అధికారికంగా విడాకులు తీసుకోకుండా ఆవిడ నుంచి ఇక్కడికి వెళ్తా ఒక మనిషిని పెట్టుకొని చెప్పు తీసుకొని కొడతా అనేది ఎంతవరకు సమంజసం అమ్మా మీరు చెప్పండి. ఇది ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక్కసారిగా ఇంటి మీద పడినంత మాత్రాన పడడం తప్పే, నేను ఒప్పుకుంటా. సరే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వెంటనే ఏం జరిగింది, ఆవిడే ప్రెస్ మీట్ పెట్టి జరిగిన తప్పు అంతా దాన్ని పోసగుచ్చినట్టు చెప్పింది. అది తప్పు ఇలా ఏం చెప్పలేదులే, అది గొప్ప విషయంలో ప్రవర్తించింది, ప్రదర్శించింది ఆవిడ. అది ఇంకంతకన్నా ఏం చెప్తారు, మళ్ళీ వాళ్ళ కూతురు తిట్టారంట, సూసైడ్ చేసుకుంటాను ఆవిడే చెప్తుంది. శ్రీనివాస్ కూడా విమర్శించారు, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకుంటారు. అదే అమ్మా, చేతిలో డబ్బులు అధికారం ఉన్నప్పుడు దిక్కు దిశానం తెలియలే. ఒకసారి అప్పుడు కూడా ఈవిడ పరిచయం అయి ఉంటది.
మీరు గమనిస్తే ఈ 5 సంవత్సరాల్లో నాకు తెలిసి ప్రతి సంవత్సరం ఆ మాట అని ఉంటాడు అతను. అంటే ఈవిడ తగిలి కూడా ఏ 3-4 సంవత్సరాలు అయి ఉంటుంది, లేకపోతే 2014 2019 కూడా ఉండి ఉండొచ్చు. కానీ మనకి ఇలాంటి అఫేర్ ఉందని తెలిసినా ఎదుటోళ్ళు అధికారికంగా వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయినా మనోడికి అది కావాలా. ఇప్పుడు గట్టిగా దెబ్బ తగిలేసరికి మరి ఏం చేద్దామండి, ఆయనకి ఏం సమస్యలు ఉన్నాయో నాకేం సమస్యలు ఉన్నాయో అంటున్నాడు. కర్మ అమ్మ కర్మ. సొంత భార్య పైన కూడా విమర్శలు చేశాడు. భార్యకు పదవి వ్యామోహము, డబ్బుల పిచ్చి, ఆస్తుల పిచ్చి, ప్రాపర్టీస్ నా ఆస్తులే కావాలంటే కూడా సొంత భార్య మీద ఫస్ట్ టైం అధికారం కోల్పోయిన తర్వాత మొన్న ఇష్యూ తోటి భార్య మీద తీవ్ర అలిగేషన్ పెట్టాడు. భార్య మీద కేసు పెట్టాలి అంట, బిడ్డల మీద కేసు పెట్టాలి అంట. పదవి వ్యామోహం ఉంటే ఆవిడ పదవి వ్యామోహం ఉంటే పదవి వ్యామోహంతోనే నీ దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకుంటుంది. కానీ నా భర్త ఏరే వాళ్ళతో ఉన్నారు అని చెప్పిన తర్వాత కూడా ప్రూఫ్స్తో సహా వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఒక ఆడమనిషికి, ఒక భార్యకి పదవీ వ్యామోహం మీద ఉన్న కోపంతో జరిగే విధ్వంసం వేరు. అతను చెప్పింది పదవీ వ్యామోహంతో నాకు పదవి ఇవ్వలేదన్న కోపంతో చేసే, అంటే ఇప్పుడు ఇద్దరు కూతుర్లు, వయసుకొచ్చిన కూతుర్లు కూడా అమ్మా ఆయనేమో పదవి కొట్టేనాడు నీకేం పదవి ఇవ్వలేదు గొడవ పెట్టుకుందాం అన్నారా? కూతుర్లు, వయసుకొచ్చిన కూతుర్లు. పదవి వ్యామోహం ఉంటే దాని ద్వారా చేసే విధ్వంసం కానీ, దానితో చేసే కోపం కానీ, గొడవ కానీ అది వేరే ఉంటుంది. ఇంటి మీద పడ్డప్పుడు నువ్వేదో సొంతంగా ఒక కాన్వాయో, ప్రభుత్వం ఒక వెహికల్, ఒక ఇల్లు ఇచ్చిందంటే దాన్ని దోషం చేస్తే ఒక రకం వెహికల్ నీకు ఇచ్చారు, నాకు ఇల్లు కదా అని లోపలికి వెళ్తే అభ్యర్థితో బయటపడినటువంటి అప్పుడు ఆవిడే ప్రెస్ మీట్ పెట్టింది కదా. పదవి వ్యామోహం అంత సీన్ లేదులే పాపం ఆవిడకి. ఆ పిల్లకాయల జాబ్ కూడా ముఖ్యం ఆవిడకి. ఇప్పుడు కూడా అదే ఆ పిల్లకాయలు ఏమంటారంటే నాకు మా నాన్న కావాలి, ఆవిడ వద్దు, చేదాటిపోయింది. అది లాస్ట్కి మాదిరి కూడా చేయెత్తేసినట్టుంది, నేను మోసపోయాను, నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు, నమ్ముకున్న వ్యక్తి కూడా ఇప్పుడు రావట్లేదు అని. అంటే ఇప్పుడు సీన్ అర్థమై ఉండొచ్చా? అంటే ఒకటి సార్, మనకి ఎట్లుంటుందంటే వెనక 2-3 ఎదవలు ఉంటారు, వాళ్ళు చెప్పగానే గొప్ప అనుకుంటాం. ఒక్కసారిగా మన రక్త సంబంధికులు, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు కొంత గట్టి ఉంటారు, వాళ్ళు వేసే టైంకి అర్థం అవుతుంది. హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు వస్తాం, అప్పుడు తెలిసింది ఆవిడకి. ఆవిడ కూడా నాకు తెలిసి భూదందాలు అయినా చేస్తుంటది. వైఎస్ఆర్సీపీ అని చాలా కామన్ అండి. వైఎస్ఆర్సీపీ లీడర్ అంటాం, మహిళా మండలి అధ్యక్షురాలు, ప్రెసిడెంట్. నాకు తెలిసి గొప్ప ఫిలాసఫర్. ఏంటంటే నాకు ఇప్పుడు అర్థమైంది, మహిళా మండలి అధ్యక్షులుగా పనిచేశారని చెప్తున్నారు చాలా మంది, నిజంగా నాకు తెలియదు. మహిళా మండలి అధ్యక్షురాలుగా ఆవిడ తీసుకున్న గొప్ప పథకం కానీ గొప్ప ఫిలాసఫీ ఒకటి ఉంది. ఏంటంటే నీకు పెళ్ళి అయింది కానీ విడాకులు కాల, నాకు పెళ్ళి అయింది కానీ విడాకులు కాల, వాళ్ళిద్దరు కలవచ్చు. ఇది గొప్ప పథకం, వైసీపీలో పథకం. రెండోది ఏంటంటే ఆవిడ ఫిలాసఫీ, ఆవిడ అనింది కదా, అంటే ఒక మహిళా మండలి అధ్యక్షురాలుగా ఆవిడ పొందిన హక్కు ఎదుటోళ్ళకి చెప్తున్న వాక్కు. ఆవిడ ఎక్స్పెరిమెంట్ చేసిందమ్మా వైఎస్ఆర్సీపీలో మహిళా కానీ. అంటే కొంతమంది గురించి అందరినీ అనడం కూడా కరెక్ట్ కాదని అంటే మీరేం చెప్తారు దానికి? మరి వైసీపీలో అందరూ అలా ఉండరు కదా. అందరని ఎవరు చెప్పారు? నేను దందాలు, భూదందాలు, ఇసుక దందాలు వాడి గురించి చెప్పాను అంతే. నేను అందరూ నడి చెప్తాను పాపం. అందరు లేడీస్కి ఇప్పుడు అలా అనుకుంటే దువ్వాడ శ్రీనివాసుల వైఫ్ కూడా 1 దాకా వైఎస్ఆర్సీపీయే. ఆమె నేను తప్పుగా మాట్లాడానా? ఇప్పుడు గోరంట్ల మాధవ్ వైఫ్ గురించి మాట్లాడానా? అంబటి రాంబాబు వైఫ్ గురించి మాట్లాడినా? జగన్మోహన్ రెడ్డి వైఫ్ గురించి మాట్లాడానా? ఇప్పుడు ఆవిడ బహిరంగంగా మహిళా మండలి అధ్యక్షులు చెప్తారు, బహిరంగంగా చెప్తా ఉండదు. మేము ఇద్దరికి చేస్తాం ఇల్లీగల్ కదా, అడల్టరీ అనింది. ఏమన్నా ఏంది అది చిన్న చితక పదం అదే.